ఈరోజు దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రాకారం అంటే ఏంటో మనం నేర్చుకుందాం. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా, సిగ్గుపడనీయడు నా యేసయ్యా.
ప్రాకారం అంటే ప్రార్థన, మనకి సేఫ్టీ, రక్షణ. ఒక గోడ, మనము ఇల్లు కట్టుకున్నాక మన ప్రహరీ గోడ కట్టుకుంటాం కదా, ఎరుకో గోడ, జైలు గోడ లాగా దేవుడు ఏంటంటే సమస్యలు, వేదనలు, శోధనలు, దుఃఖములు నుండి కాపాడేది ప్రాకారం. అదే ప్రార్థన. ఆ ప్రార్థనలో ఎలా ఉండాలంటే లూకా సువార్త 14:12 ఉంటుంది, తను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును. అహంకారం అనేది ఉండదు ప్రాకారం వేసుకున్నప్పుడు. ప్రాకారం అనే ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ ప్రార్థనకి కూడా ప్లేసు, దేవుని యొక్క సన్నిధి, ఒక ప్లానింగ్ మీద ప్రార్థన చేసుకోవాలి. వాక్యం పట్టుకొని ఏవో శరీరానుసారమైన ప్రార్థనలు చేసుకోవడం కాదు. ప్రార్థన చేయడం అంటే ఒక సమయం అనేది ఏర్పాటు చేసుకోవాలి, ఒక స్థలం అనేది దేవుడికి ఇవ్వాలి, ఆయనకి బలిపీఠం కట్టాలి. బలిపీఠం అంటే దేవుని వాక్యము ద్వారా, దేవుని మాటలు, వాక్యము ద్వారా దేవుని మాటలు రెడీ చేసుకోవాలి. దావీదు భక్తుడు రాత్రి ప్రార్థన చేయడానికి తన ప్రార్థనని సిద్ధపరచుకున్నాడు. అలాగే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ ప్రార్థనతో మనం సిద్ధపడాలి, ఏ ప్రార్థన వలన మనం నిలబడాలి, ప్రార్థన విషయంలో మనం ఎలా ఉండాలి, ఆ ప్రార్థన బట్టి దానికి జవాబులు వస్తాయా లేదా, ఎటువంటి ప్రార్థన నేను చేస్తున్నాను అనే విషయాలు ప్రతి ఒక్కరూ మనం గమనించుకోవాలి. మరి ఇక్కడ తను తాను హెచ్చించుకున్నవాడు, హెచ్చింపుతోటి మరి ప్రార్థన అనేది చేయకూడదు. సుంకరి ప్రార్థన చేస్తాడు, తను తగ్గించుకుంటా చేస్తాడు. దేవుడు మాటను ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు అని సుంకరి ప్రార్థన చేస్తాడు. అలా తగ్గించుకుంటా ప్రార్థన చేయాలి, తగ్గించకుండా మాట్లాడాలి. తను తాను తగ్గించుకున్నప్పుడు అలా హెచ్చించబడతారు అన్నమాట. కాబట్టి దేవుడు ఇక్కడ ప్రార్థనలు అనేవి చేశాడు. ఆయన యేసయ్య ప్రార్థన చేసి మరి చూపించాడు. లూకా సువార్త 22:39 యేసయ్య ఎలా ప్రార్థన చేశారో అలా ప్రార్థన చేయాలి మనం. అందుకే 3.5 సంవత్సరాలు ఆయన భూలోకంలో ఉండి మనకి ప్రార్థన అనేది నేర్పించారు. ఆయన ఎందుకు మానవుడిగా వచ్చాడు అని అంటే మానవులతో కలిసిపోయి ప్రార్థన నేర్పించాడు. ఆయన తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. మానవాళి రక్షణ కోసం మతం, కులం, భేదము లేకుండా ఆయన తగ్గించుకున్నాడు. అలా హెచ్చించబడ్డాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనము కూడా అలాగే మనం ఏ స్థితిలో దేవుడు ఆశీర్వదించినా ఆయన ఆశీర్వదించాక మౌనంగా ఉంటాడు. ఈ ఆశీర్వాదాలు పట్టుకొని ఇలా అహంకారంగా ఉన్నారా, లేకపోతే అదే స్థితిలో ఉన్నారా? ఎప్పుడు ఉన్న స్థితిలోనే ఉన్నారా? చాలామంది మరి ఉద్యోగాలు ఎక్కువ వచ్చేసిన, భక్తి ఎక్కువ వచ్చేసిన నేను కళ్ళారా చూశాను నా చర్చిలో. అహంకారం అనేది వచ్చేస్తున్నారు. మరి దేవుడు తెలియదు, సంఘం కూడా గుర్తుండదు. అలా ఉండకూడదు దేవుడు బిడ్డలారా. దేవుడు అటువంటివన్నీ నేర్పించడానికి తను తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆయన చనిపోయిన దినము, ఆయన జన్మదినము, ఆయన పునరుత్థాన దినము, మరి ఆయన రాకడ దినము, రాకడ వస్తుంది. ఆయన దానికోసం సిద్ధపడుతూ మరి దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవుడు ఎలాగ ప్రార్థన చేశారో, దేవుడు దైవంతో వచ్చాడు. ఆయన మానవ రూపంలో పుట్టాడు. ఆయన మానవాళి రక్షణ కోసం అందరినీ ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో మనము కూడా అలా తగ్గించుతూ మతం, కులం, భేదం లేకుండా అందరినీ మనం ప్రేమించాలి. కాబట్టి లూకా సువార్త 22:39
మరి యేసయ్య ప్రార్థన చేశాడు. ఇటువంటి విషయాల కోసమే ప్రార్థన చేశాడు ఆయన. వారు ప్రభువా ఇదిగో ఇక్కడ లూకాసు 22:39 40 ఉంది. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున, వాడుక అంటే సమయం అనేది సమయం అంటే ఒక టైం కల్లా ఒక వాడుక అనమాట. డ్యూటీకి వెళ్ళిపోతారు టైంకి, అది వాడుక. టైంకి వంట ఎలా చేస్తారు, టైం వేసారు కదా, భోజనం ఎలా తినేస్తారు, అది వాడుక. అలాగా అవన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుంది? కంచె వేస్తుంది మనిషికి, ఇంటికి, గ్రామాలకి, దేశానికి, ప్రపంచానికి. అందుకే సంపూర్ణ భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. మనుషులందరి కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ప్రార్థన చేయమని? మనుషులందరూ నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఎవరికైనా బాధ వస్తే మనకు కూడా బాధ వేస్తుంది కదా, వేస్తుందా? ఏదా? ఎవరైనా చనిపోతే మనకు కూడా కన్నీరు వస్తుంది కదా. ఎందుకంటే దేవుని మనసు అందరి కోసం ఏడుస్తుంది. దెయ్యం మనసు ఏంటంటే చంకలు గుద్దుకొని రంకులు వేస్తూ ఉంటుంది. ఏ మనసు మనం కలిగి ఉన్నాము? మంచి మనసు కలిగి ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తాము. చెడ్డ మనసు ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. అందుకే హబక్కు మీకు చాలాసార్లు చెప్పాను, సాతానుడు ఎలా గొంతులేస్తాడో. హబక్కు రాసిన పత్రికలో హబక్కు గారు అనుభవంతో రాశారు. 1:15 హబక్కు రాసిన పత్రిక 1:15 హబక్కు రాసిన 1:15 వాడు ధూపం వేసాట, గంతులు వేస్తాడట, మంచి ఆహారం నాకు దొరికిందని. ధూపం వేస్తాడు దేనికి? బలలో మంచి ఆహారం నాకు పడింది అని. అంటే ఒకరు బాధ వస్తే, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే, వాళ్ళు ఏదైనా కష్టంలో ఉంటే వాళ్ళని గుచ్చి లాగుతాడు అనమాట. గేలం వేస్తాడు. నువ్వు బాగుంటావు, నువ్వు ఇలా మాట్లాడితే నీకు మంచి పేరు వస్తుంది, ఇలాగా తగదాలు పెడతాడు మనుషుల్లో. దేశంలో అల్లకొల్లలు పెడతాడు సాతాను. మనుషులో దూరి అహంకారం అన్నమాట, తగ్గించుకోరు. అందరూ సమానమే అని చెప్పరు, అందరినీ ప్రేమించరు. యేసయ్య ఏం చేశారు? అందరినీ ప్రేమించాడు. మతం కులాలని ఎవరు పెట్టుకున్నారు? మనుషులు పెట్టుకున్నారు. అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది. ఆయన వాళ్ళందరి కోసం కూడా, అందరి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు మాటలు, చేష్టలు, క్రియలు అన్నీ ఉండాలి. అలాగా తగ్గించుకుంటూ దేవుడు ఏం చేశారట? వారు తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పిన ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళేది. శిష్యులు కూడా వెళ్ళారు ఆయనతో పాటు ప్రార్థన చేయడానికి. అలాగా ఆయన వాడుకు చెప్పిన అలాగా ఆయన అలా ప్రార్థన చేశారు. ఎందుకు? మానవాళి రక్షణ కోసం ప్రార్థన చేయడానికి. అందరి కోసం మనిషి తప్పు చేశాడు కాబట్టి, మనిషి బలైపోవాలి కాబట్టి, అది కూడా పరిశుద్ధ రక్తం ద్వారా పాపక్షాపలని అనేకమైన గ్రంథాల్లో మరి పెద్దలు రాశారు కాబట్టి ఆయన అలా పెట్టినప్పుడు ఏమన్నారు? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పారు. అంటే అది కష్టమైంది కదా, కష్టం కూడా మనం భరించుకోవాలి. ఆయనలాగా అలా తగ్గించుకోవాలి. ఆయన ఏం చేశారు? శిష్యులు బయలుదేరారు కదా, ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు. ఇప్పుడు శోధన కుటుంబాల్లో, సంఘాలలో, దేశంలో మరి వస్తుందంటే ప్రార్థన లేక. అంటే ప్రాకారం లేనప్పుడు సాతాను దూరుతాడు కదా, దొంగడు దూరుతాడా లేదా? అప్పుడు మన కుటుంబాలు తాగుబోతులు ఉన్నారు, వ్యభిచారంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, తినేసి పడుకొని గోడాయుధం చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు తెస్తే తింటా లేకపోతే లేదు అని ఈ ఏరియాలో
అలా ఉంటుంది. కానీ మరి వాళ్ళందరూ కూడా బాగుండాలంటే ఎవరైతే బాగున్నారో, ఎవరైతే దేవుడి బిడ్డలుగా ఉన్నారో మనుషులందరి కోసం ప్రార్థన చేయమంటున్నారు. అక్కడ అందరు మతం కులం ఉన్నారా, లేకపోతే మన వాళ్ళే ఉన్నారా? దేవుడు నమ్ముకున్న వాళ్ళే ఉన్నారా, నమ్ముకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ కూడా దేవుడు అంటే తెలియలేని వాళ్ళు, పాపంలో శాపంలో ఉన్న వాళ్ళు అందరి కోసం కూడా ప్రార్థన చేయాలంటే అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మని పొందుకున్నాడు యేసయ్య, బాప్తీసం తీసుకున్నాడు యేసయ్య, మరి ప్రార్థన చేశాడు. మరి మనుషులు కొద్దా అవన్నీ అందరి కోసం ప్రార్థన చేయాలంటే అటువంటి సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి అంటే అపోస్తుల బోధ. దేవుడు స్థాపించిన సంఘం, మొదట స్థాపించిన సంఘం అది లేనప్పుడు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, శోధనలో ఎందుకు వస్తున్నాయి? అయ్యో మనం ప్రాకారం వేసుకుందాం అని ఎవరు మాట్లాడట్లేదు. మనం కంచి వేద్దాం, దేశం కోసం ప్రార్థన చేద్దాం, ఇదిగో ఈ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే స్వార్థం, లోకమంతా స్వార్థం, ధనాపేక్షతో నాకు మంచి పేరు రావాలని తను తగ్గించుకోవట్లేదు, హెచ్చించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. అది దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు బిడ్డ, సార్వత్రిక సంఘమా, పెళ్లి కుమార్తె సంఘమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే మనము శోధనలో పడుకోకుండా, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాత్రి వేళ రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళు ఉన్నాడు. అక్కడ శిష్యులు అక్కడ చెప్పి మీరు శోధనలో పడకుండా అక్కడ మీరు ప్రార్థన చేయండి. ఆ రాయి పక్క మధ్యలో ఉంది. దాని తర్వాత ఈయన ఇక్కడ నిలబడి ఇక్కడ మోకాళ్ళుని దేవుని యొక్క కుమారుడు మానవాళి రక్షణ కోసం ఆయన మోకాళ్ళుని కన్నీరు కారిందంట, కన్నీరు కాలుస్తున్నాడు. ఆయన రోదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రోదనతో. మరి ఆ రోదన అనేది మనిషికి కావాలి. అంటే ప్రేమ ఉన్నప్పుడే ఆ రోదన, వేదన, కన్నీరు, దుఃఖం వస్తుంది. కొంత ప్రార్థన చేసిన కన్నీరు రాదు, ఒక దుఃఖం రాదు, తగ్గించుకుంటూ చేయలేరు. అది దేవుని అభిషేకము కాదు, దేవుని ఆత్మ లక్షణాలు కాదు. అది మన హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు. అది వ్యర్థమైన ప్రార్థన చేస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నారు. అలా వ్యర్థమైన ఆరాధన చేసినప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్తామా? మోక్షం దొరుకుతుందా మనకి? యుగాలు దేవునితో ఉంటామా? మరి దేవుడు వచ్చే రాకడ సూచనలో అంతవరకు సహించబడే జీవ కిరీటం పొందుకుంటాడు. మీరు ప్రేమ కలిగి ఉండండి, సత్యం చెప్పండి, నిన్ను వదిలి పొరుగు వారిని ప్రేమించండి, దేవుని ఆజ్ఞలు గైకొనండి అని 10 ఆజ్ఞలు అన్ని కలిపి 2 ఆజ్ఞలు చేశాడు ఆయన. 2 ఆజ్ఞలు కూడా అది పాటించడానికి అంత కష్టమైపోతుంది. 2 ఆజ్ఞలు పాటించడానికి తగ్గించుకోలేకపోతున్నారు. అందరికీ హెచ్చుగా లీడర్షిప్ కావాలి, నాయకత్వం కావాలి, అహంకారము, శాస్త్రుల పరిచయలా చెబుతారు కానీ చెయ్యరు అనేటట్టుగా మనం ఉండకూడదు. మనం ప్రాకారం వేసుకోవడానికి కన్నీటి ప్రార్థన అనేది అవసరం. ఏసీ అలా చేశారు. బిడ్డలారా, ఆ గెత్సేమనే తోట సాయంత్రం పూట ఆ ఒలివ కొండకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట రక్త బిందువులాగా మారింది. కాబట్టి వారి యొద్ద రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించు. ఈ గిన్నె అంటే ఈ శ్రమనే, ఈ దేవా నువ్వు అప్పచెప్పిన పని, మానవాళి రక్షణ కోసము నీవు అప్పచెప్పిన పని, నీ చిత్తమైతే ఇది తీసే, ఇది నేను చేయలేనేమో అని బాధపడుతున్నాడు. కానీ ఆ ప్రార్థన వల్లే కంచె వేయబడి ఏసైకి మరి నేను చేస్తాను, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను అని ఒక అభిషేకము, ఆ మరి దేవుడు ఇచ్చిన బలము, తండ్రి ఇచ్చిన బలము, శక్తి, ఆ ఆరోగ్యము, ఆయనకి ఒక భారము, వేదన, ఒక ప్రేమ ఉంటుంది కదా. ఒకరి కోసం ప్రాణం పెడతారు. అది ఒకరి కోసం కాదు కదా, మొత్తం మతం కులం భేదం లేకుండా అందరి కోసము ప్రాణం పెట్టడానికి. వాళ్ళు దూషిస్తున్నా, వాళ్ళు కొడుతున్నా, వీరికి ఏమి తెలియదయ్యా, క్షమించయ్యా అనే పరిస్థితిలో ఉన్నారు.
ఒకళ్ళని క్షమించేది దేవుని ప్రేమ, తగ్గించుకునేది దేవుని ప్రేమ. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయము 31వ వచనంలో, లూకా 21వ అధ్యాయము 37వ వచనం చదువుదాము. అక్కడ యేసు ఏమంటున్నారు, యేసు ఎలాగ మనకు మాదిరిగా ఉంచిపోయాడు. దేవుడు మనకు నేర్పించాక మనం చెయ్యకపోతే తండ్రి చిత్తం నెరవేరిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళాలి కదా, వెళ్ళమన్నమాట. ఇక్కడ మనం ఆయన ఏం చెప్పారో, ఏంటి నేర్పించి వెళ్ళారో దానికి సహాయం చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆత్మ లేనివాడు నావాడు కాదన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాళ్ళకే ఇష్టంగా చేస్తారు, వింటారు కానీ చేయలేరు, చెప్తారు కానీ చేయలేరు. కాబట్టి చేసేవారు మాత్రమే తండ్రి జీవితాన్ని నెరవేర్చేవారి లెక్కలో వస్తారు, దేవుని రాజ్యానికి వెళ్తారని మత్తయి 7:21 ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని జనమా, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలం గడుపుతున్నాడు. అంటే కాలం ఎలా గడుపుతున్నాడు? మనం ఎలా కాలం గడుపుతున్నాము? ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగంట? పగటి యందు దేవాలయంలో బోధిస్తున్నాడు ప్రతి దినము. మనం అందుకే ప్రతి దినము దేవునితో గడపాలి. అందుకే చర్చ ఎప్పుడు ఉదయం కూడా తెలిసే ఉంటుంది, దేవునితో గడపాలి. ప్రతి దినము దేవుడు బోధిస్తున్నాడంట. ప్రతి దినము కూడా ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్తున్నాడట. అలా కాలం గడుపుతున్నాడట. అంటే రాత్రి ప్రార్థన చేసి దేవుని అభిషేకం పొందుకొని దేవుని దగ్గర దేవుని బిడ్డలకి ఏంటి చెప్పాలో, ఏ స్వస్థత కార్యాలు చేయాలో, ఏ అద్భుత కార్యాలు చేయాలో అనే విషయాలు ఆయన దేవుని దగ్గర పొందుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడుగా, ఆ మనుష్య కుమారుడుగా పుట్టాడు కదా ఆయన పశువుల పాకలో. అలాగే పెరిగి మరి దేవుని బిడ్డగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. మనము కూడా దేవుని బిడ్డలుగా పుట్టాము కదా, మనం కూడా ఆయన పోలి నడవండి, నన్ను పోలి నడవండి, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్తున్నారు. మనం గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతుంటే, మనం హెచ్చించబడుతుంటే, తగ్గించకపోతే అవ్వదు. యోహాను సువార్త 12వ వచనంలో, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడు నువ్వు చేయును. విశ్వాసం ఉండాలి. నేను కూడా చేస్తాను, నేను కూడా ఇలాగ నడుస్తాను, అలాగే ప్రార్థన చేస్తాను, అలా ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడుకుంటాను, అలా నేను బోధ చేస్తాను, అనేక మందికి బోధ చేస్తాను, బోధ వింటాను, నేర్చుకొని చెయ్యాలి, చెప్పాలి. ఇంకొకరికి ఎవరికి తెలియదు అలాగే చెప్పాలి. అలాగా చెప్పమంటున్నారు. రాత్రి ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. రాత్రి ఆయన ఏం చేశారు? ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళొచ్చు కాలం గడుపుతున్నాడంట. అలాగా ప్రజలందరూ ఆయన మాట వినటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందలకాడ వచ్చేస్తున్నారు కదా, పెందలకాడ. మనం ఎప్పుడు వస్తున్నాం దేవుని ఆలయానికి? దేవా క్షమం చెయ్యాలి, మేము రాలేకపోతున్నామయ్యా, దేవా వచ్చేలాగా మాకు సహాయం చేయాలి, దేవుడు వేడుకుందాం. దైవజనమ, ప్రజలందరూ ఆయన మాట వినడానికట దేవాలయంలో ఆయన వద్దకు పెందలకాడ వచ్చేస్తున్నారు, రోజు వచ్చేస్తున్నారు. ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం? అలాగా దేవుడు అలాగా నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను. మనకు విశ్వాసం ఉంటే చాలు, మనం చేస్తామంట. వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అంతకంటే గొప్ప చేస్తారు మీరని అలా దీవిస్తున్నాడు దేవుడు. మనం కూడా అలాగే ఆ దీవులు అందుకొని మనం పరిగెట్టాలి విశ్వాసంతో. నేను చేయలేను, నేను నెగలేను, నేను రాలేను అంటే తండ్రి చేత నెరవేర్చలేవు, దేవుని దగ్గర మాట తెచ్చుకోలేవు, అనేక మందికి బోధించలేవు, దేవుని రాజ్యానికి నడిపించలేవు వాళ్ళే. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని నేను చేస్తాను అంటున్నాడు ఆయన. ఆయనకి మహిమ రావాలని నేను చేస్తాను, మీరు ఏది అడిగితే. మీరు నడవండి, మీరు రండి అంటున్నాడు ప్రతి దినము కూడా.
నా నామమున మీరు నన్ను ఏమి అడిగారు నేను చేతులు, మీరు నన్ను ప్రేమించడల్లా నా ఆజ్ఞలు గైకొంటారు. ప్రేమిస్తేనే దేవుని ఆజ్ఞలు గైకొంటారు. అది ఫస్ట్ ఆజ్ఞ. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడానికి రెండో ఆజ్ఞ. దానికి అక్కడ మతం కోలం అనేది లేదే. ఎందుకు మనుషులు కొట్టుకొని చేస్తున్నారు, చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, కసి తీరా మరి ప్రవర్తిస్తున్నారంటే ఎవరు కాదు? సాతాను ప్రేమ లేకుండా చేస్తాడు మధ్యన. ఎప్పుడైతే ప్రాకారం లేదో అక్కడ దుష్టుడు ఏలుబడి చేస్తాడు. సమాధానకర్త అయిన దేవుడు మీ కాళ్ళ కింద సాతాన్ని చెదకొడతాడని ఉంది వాక్యం. మత్తయి 16 యోహాను 16:20. కాబట్టి దేవుడు సాతాను మనము చెదకొట్టే వాళ్ళుగా ఉండాలి. రోమా 16:20 ఉంది ఆ మాట. చూడండి, వాడిని చెదగొడుతున్నామా, ఆడికి సంకలు వేసుకొని తిరుగుతున్నామా? ఆడికి దూపం వేస్తుంటే గంతులు వేస్తుంటే ఆడు దూపం వేస్తున్నాడు. మంచి ఆహారం దొరికిందని గంతులు వేస్తున్నాడు. ఆడి గంతులు వేసి ఆడి హ్యాపీగా ఉండాలా, మనం హ్యాపీగా ఉండాలా? దేవుళ్ళు ఎప్పుడు ఆనందించండి, మనలో చెబుతున్న ఆనందిస్తున్నాడు అని చెప్తున్నారు ఫిలిప్పీ 4:4. చూడండి, రోమా 16:20 సమాధానకర్త అయిన దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చెదగదొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడేయుడును. అదే పాడుతున్నాను. యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే. ఎప్పుడైతే తోడు లేడో అప్పుడు కలవరం వచ్చేస్తుంది, కలత వచ్చేస్తుంది, బాధ, వేదన, దుఃఖము, భయం వచ్చేస్తుంది. ఆ భయం మీద కదా దేవుడితో మాట్లాడే అనుభవం లేక కదా ఆదాము హవ్వ తప్పు చేసి కదా చెట్టు చాటం దాక్కున్నారు. వాళ్ళు అలా దాక్కుని ఉందామా? ఆలోచించండి. ప్రాకారం వద్దా? కంచి వేసుకోరా? దేవుడు నీతో ఉన్నాడులే అని దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, కన్నీరు తుడుస్తున్నాడు మనకి. అలాగే దేవాలయం కంటే అలా తప్పక కూడుకున్నారట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో కూడా ఆ మాట ఉంది. 46 అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46. మరియు వారేక మనసులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకోవచ్చు, ఇంటిట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారై. ఇక్కడ మతం కులం భేదం ఉందా? ప్రజలందరి వలన దయ, కనికరం, ప్రేమ ఆ ఫ్యామిలీలో ఇవన్నీ కూడా ఆత్మీయ ఫలాలు. అవి ఆత్మీయ ఫలంలో ఉన్న తొలలవి. ఆలోచించండి. ప్రాకారం లేకపోతే వీటి దగ్గర ఏవొచ్చి కూర్చున్నాయి? కసి, కక్ష, పగ, ద్వేషం ఇవి వస్తున్నాయి. అందుకే కుటుంబాల్లో, సంఘాల్లో, దేశాల్లో యుద్ధాలు, కలహాలు, మరణాలు ఎందుకు ఏర్పడి చేస్తారు? ప్రాకారం కాదు. మనుషులందరి కోసం ప్రార్థన చేయమంటే చేస్తున్నారా? రాజుల కోసం ప్రార్థన చేయండి అంటే చేస్తున్నారా? ఎన్నిసార్లు మనం చెప్పుకుంటున్నాం, దేవుడి ఆజ్ఞ కదది, తండ్రి చిత్తం కదా, అది అందరూ బాగుండాలనేది దేవుడి చిత్తం కదా. దుష్టు మరి లూసిఫర్ ఎప్పుడైతే తను తాను హెచ్చించుకుందో తగ్గించుకోకుండా దేవదూత దేవుని స్థుతిస్తూ పరలోకంలో ఉన్న దేవదూతకి గతి లేకుండా పోయి చూసారా? అక్కడ నుండి తంతే అది అందరిలోకి వెళ్ళిపోయి నాకు దక్కని సింహాసనం ఎందుకు జయించు వారిని నా సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు కదా. ఎవరైతే ఈ విషయాల్లో జయించినారో, ప్రాకారం కట్టుకొని అలాగా అనేక మందిని దేవుని రాజ్యాన్ని నడిపిస్తారో, ప్రేమ కలిగి ఉంటారో, సత్యం చెప్పుచు దీన మనసుకులే ఉంటారో, అలాంటి వారిని దేవుని రాజ్యానికి వెళ్తుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సాతాను ఏం చేశాడు? వాళ్ళందరూ కూడా సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా చేశాడు. ప్రేమ లేని దేవుడి దుష్టుడి సంబంధి, ప్రేమ లేని వాడు దేవుడి సంబంధం కాడు అని ఉంది వాక్యం. వాడు అలాంటి ఆలోచన పెట్టాడు. తేడాలు, కులాలు, మతాలు, భేదాలు అనేది వాడు పెట్టాడు.
అది అర్థం చేసుకొని మనుషులు నడవాలి అని అంటే ఈ ప్రాకారం అనేది కట్టుకొని ప్రతి ఒక్కరూ దేవుడి బిడ్డల్లాగా ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకోనుండి సంపూర్ణమైన భక్తి మాన్యమైన భక్తి కలిగి ఉండి మరి ఆ విధంగా ప్రార్థన చేయబడతారు. ప్రార్థన ఏమన్నా ఖర్చు అవుతుందా? యేసయ్య ఎలా చేశారు? కన్నీటితో ఎలా చేశారు? రోదనతోని, వేదనతోని, దుఃఖముతోని. ఆయన ప్రేమ ఉంటే కదా చేశారు. అలా ప్రేమ ఉన్నప్పుడట మనం కూడా చేయగలము. మనం సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనం బ్రతుకుతాం. అలా చేస్తే దేవుని రాజ్యం ఉంటుంది. మనం ఇక్కడ కూడా అలాగే బ్రతుకుతాం. భయం ఉండదు, వేదన ఉండదు, కలవరం ఉండదు, కలత చెప్పము. సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరూ కొరకు ప్రార్థన చేయమంటున్నారు. ఇక్కడ ఏమైనా పార్షాలిటీ లేదే, భేదాలు లేవే. ఎవరు పెట్టారు? దుష్టుడు పెట్టాడు. నువ్వు మంచి పనులు చేస్తే దేవుడు నడిపిస్తాడు, నువ్వు దెయ్యం పనులు చేస్తే దెయ్యం నడిపిస్తాడు. అందుకే నీకు కలహాలు, గోళ, నీకు అసమాధానం, గూఢాయిజం అన్నీ కావాలి. ఏమైనా చెప్పుదామని పరిగెడతా ఉంటావు. మళ్ళీ అహంకారంగా చెప్తావు, నేను చెప్తాను, నేను చెప్పేశాను అని కూడా చెప్తావు. అంత ధైర్యం అందరికి. ఆలోచించండి. రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. హెచ్చరిక హెచ్చరిక అంటే హెచ్చరిక ఎప్పుడు చేస్తారు? ఏదైనా ప్రమాదం జరుగుతుంది, జాగ్రత్త అని హెచ్చరిక అనమాట. అది ఎవరికైనా ఏదైనా జరిగితే మనమే కారణమని అప్పుడు మనం కన్నీరు కాచి ఇప్పటికైనా ప్రార్థన చేయాలి. దేవునామ స్తోత్రం. మనమే కారణమని. అందుకని దేవుడు ప్రతి దినము కూడా పగటి దేవాలయంలో బోధిస్తున్నాడట. ప్రేమ కలిగి ఉండండి, సత్యం చెప్పండి. ప్రజలందరూ ఆయన మాట వినడానికి దేవాలయంలో ఆయన వద్దకు వస్తున్నారట. ఫిబ్రవరి 5వ అధ్యాయము 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములట మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు ఆయన కుమారుడి ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకున్నాడు యేసయ్య. అతను పొందిన శ్రమలకి ఇప్పుడు శ్రమలు వస్తే అలా విధేయత నేర్చుకోవాలన్నమాట. మన విధేయత ఇప్పటికైనా దేవుడి మాటలు వినాలి, అన్ను తాను తగ్గించుకోవాలి. దేవుడు ఎలాగైతే తగ్గించుకొని తన మహిమనంతటిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు కదా, పేదోళ్ళ దగ్గర మరి మతం కులం భేదం లేకుండా ఎలా ప్రేమించాడు అందరినీ. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టేశాడు కదా అని శోధన వచ్చినప్పుడు ఆ విధేయత అనేది నేర్చుకోవాలి. మళ్ళీ చెబుతున్నాను, ఆయన ఎలా ప్రార్థన చేశాడు. యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు? శరీరధారే ఉన్నాడు ఆయన. శరీరం మనలా అంటే మనిషిలాగా. ఎందుకు? మనకు నేర్పించడానికి, మనము ఆయనలాగా నేర్చుకొని ఆయన గుణాలతో ఉండడానికి యేసయ్య శరీరం రక్తము ఎడతెగక తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు ఆయన మరణాన్ని ప్రచురణ చేస్తాడని 1 కొరింథీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 26వ వచనం ఉంది. ఆయన మరణాన్ని ఎలా ప్రచురణ చేయాలి? దానికి ప్రాకారం వేసుకోవాలి. ముందు ప్రాకారం వేసుకోవాలి, విమర్శించుకుంటూ ప్రార్థన చేసుకుని తీసుకోవాలి. అయితే యేసయ్య ఎలా ప్రార్థన చేశారో అది ఫిబ్రవరి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి ఉన్న దినములలో రోదన. ఆయన మగోడు కదా, ఆడవాళ్ళే ఏడుస్తారు. ఎక్కువ మంది చర్చలో ఆడవాళ్ళే ఏడుస్తారు. ఏదైనా బాధ వచ్చినా, ఎవరి కష్టం వచ్చినా నా కష్టం నాది అన్నట్టుగా ఎందుకు వాళ్ళు ఏడుస్తారు? మగవాళ్ళు ఎందుకు ఆడరు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ దేవునాలు పొందుకోదా? ఎందుకు ఎక్కువ మంది లేరు?
వాళ్ళ మాటలు చెప్పడం, గడగడ మాటలు చెప్పడం కానీ కన్నీరు కాచి మోకరించి ప్రార్థన చేస్తే దేశం ఇలా ఉండదు కదా. ఎవరి గుణాలు అవి? యేసయ్య గుణాలు. ఉన్నవాళ్ళు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ఏడుస్తారు. పరిశుద్ధాత్మ దేవుని గుణాలు అవి. రోదన చేసే వాళ్ళకి పిలవనప్పండి అని వాక్యం ఉంది. స్త్రీలను పిలవనప్పండి అన్నది. అంటే స్త్రీల మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో దేవుడికి ఆలోచించాడు. దేవుడు యేసయ్య చనిపోయినప్పుడు కూడా స్త్రీలే ఉన్నారు, శిష్యులందరూ దాక్కొని ఉన్నారు. యేసయ్య రూపం వచ్చేసింది, ఆయనతో తిరిగి అలా ఉన్నామా మనము? ఆయన రూపం వచ్చింది కానీ ఆయన గుణాలు రావద్దా? తండ్రి చిత్తం కాదది. ఆయనతో పాటు దేవుడి రాజ్యంలో మనం ఉండాలి. జయించేవారు నా సింహాసనంలో కూర్చుండబెడతాను అన్నాడు ఆయన. ఆయన సింహాసనంలో కూర్చోబెట్టడానికి రారాజు బిడ్డలుగా ఆయన ఆలోచిస్తుంటే నాకన్నా మీరు గొప్ప కార్యం చేస్తారు అని అంటుంటే వద్దా? అది మనకు వద్దా? ఎలా ఉన్నాం మనం? దేవుని దగ్గర అడుగుదాం, విధేయత చూపిద్దాం. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అర్హత వచ్చింది మానవాళి రక్షణ కోసం ఆయన ప్రాణం పెట్టడానికి. ఆయన కుమారుడే ఉండి, అంటే తండ్రి కుమారుడు, దేవుడు కుమారుడే ఉండి కూడా అహంకారం లేదు, తగ్గించుకున్నాడు. ఏమీ లేని ఆకాట ఎగిరెగిరి పడుతుందట. అహంకారం ఎవరిది? దుష్టుడు లక్షణాలు. మేకల్ని గొర్రెల్ని వేరు చేస్తున్నాడు కదా, మేకే కదా, మెడ చాచి కొమ్ములు ఇలాగ ఎగరేసుకొని నడుస్తుంది. గొర్రె పిల్ల ఎలా ఉంటుంది? కింద కొంచుకొని బుజ్జిగా ఉంటుంది, చక్కగా బైబిల్ మాత్రమే చదువుతుంది. అన్నీ చదవదే, అన్ని చదువుతుందా? అన్నీ చదవడం నీకు ఎందుకు ఆ బాధ? అన్నీ చదవమని దేవుడు చెప్పాడా? ఆ ఆత్మలన్నీ ఏర్పడి చేస్తాయి నీతోటి. ఇప్పుడు మేక ఏడ్చేస్తుంది, కొమ్ములు వేసుకొని ఇలా ఎగిరెగిరి నడిచి ఏడ్చేస్తుంది. అది అన్ని పచ్చగడ్డి తింటారు. చాలాసార్లు చెప్పాను ఈ మాటలు, మళ్ళీ ఇప్పుడు దేవుడు చెప్పిస్తున్నారు. ఎందుకంటే దైవజనమా, పావుల వల్ల వివేకం ఉండాలి, పావురాల వల్ల నిష్కపటంగా ఉండాలి. మిమ్మల్ని తోడేల మధ్యగా గొర్రె పిల్లలని నేను పంపిస్తాను, మేకలా పంపిస్తానని చెప్పలేదు. అన్ని నువ్వు చదువుకొని అన్ని నేను జ్ఞాని కదా నువ్వు అనుకోవద్దు అంటున్నాడు ఆయన. దిద్దుబాటు చేసుకోమని ఉంది 1 యోహాను 1:9. అప్పుడు నీకు వాక్యము గుర్తుంటుంది, లేకపోతే ఇవి గుర్తుంటాయి. ఇవన్నీ చదివావా? ఆ యాప్ ఏం చేస్తుందంటే నిన్ను ప్రేరేపించి సాతానుగా తయారు చేసి అందరిలో అలజడి రేపించేస్తుంది. సమాధానం లేకుండా ఉంటుంది. దేశం పాడైపోతుంది, కుటుంబాలు సంఘాలు పాడైపోతాయి. అవి దేవుని గుణాలు కావు. ఆలోచించండి. దేవుడు రోదనతో, అలా రోదనతో ప్రాకారం వేసుకుంటే ఒక సేవకులు వెనకాల అనేక మంది అటువంటి వారు ప్రార్థన చేయాలి. ఆ సేవకుడు ఎవరు నడిపిస్తారని ప్రార్థనా పనులు కావాలి. ఇప్పుడు మానవాళి రక్షణ కోసం యేసు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. తన శిష్యుల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు. ఆయన ప్రార్థన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రార్థనా పనులు కూడా అపోస్తుల్ని యేసే మరి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఆయన చాలా శ్రమపడ్డాడు. అలా శ్రమపడి అటువంటి వారిని ప్రార్థన గుంపుగా పెట్టాలి. పౌలు గారు వెనకతలు కూడా ప్రార్థనలు చేశారు. ఎన్ని గ్రామాల కూడా భక్తులు వెనకతలు కూడా పరిచయం చేస్తుంటే వెనకతల ప్రార్థనా పనులు అటువంటి వారు ప్రార్థన చెయ్యాలి. ఎవరైతే సేవకు వెళ్తున్నారో వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవుని పని చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చెయ్యాలి. దేశం, ప్రపంచ కుటుంబాలు, సంఘాలు రక్షించబడడానికి ప్రార్థన అనే ప్రాకారము వేసుకోవాలి. అదే రక్షణ, సేఫ్టీ అన్నమాట. కంచె, గోడ లేకుండా ఇల్లు కట్టేస్తారా? ప్రాకారం లేకుండా ఇల్లు, మంచి ఇల్లు కట్టుకుంటారు. దానికి అంతా గోడ కట్టి దాని మీద పెంకులు కూడా గుచ్చుతారు. దొంగ కూడా ఎక్కితే అడిగా గుచ్చుకుపోవాలని. మరి సాధారణకి వద్దా? మన ప్రార్థన వద్దా? ప్రార్థన ఎంత విలువైనది. మరి దేవుడు చూపించాడు కదా ఆయన ఎలా ప్రార్థన చేశాడు. చూద్దాం. ఆయన కుమారుడు తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకున్నాడు. అంటే వినయ గుణం అనమాట. దేవుడు ఏం చెప్పాడో నేను అదే చేస్తాను, ఎక్స్ట్రా చెయ్యను. ఆయన ఏం చెప్పాడు? దేవుడి వాక్యమే నేర్చుకోమన్నాడు.
దివారాత్రులు ధ్యానించబడి ధన్యుడు. వాడు నీటి కాలం ఎవరినే నాటబడినడు ఆకువాడక తన కాలం అంతా ఫలమిచ్చి చెట్టులో ఉంటాడంట. అందరికీ కూడా ఫలవంతంగా సంతోషకరంగా. మన యోహాను గారు పుడితే ప్రజలందరూ సంతోషించాడట. అలా ఉండాలి కానీ అందరిలో కలవరం లేపేటట్టుగా మనం ఉండకూడదు కదా. కలత, భయము, అందరికీ భయం పుట్టేలాగా నువ్వు ప్రవర్తిస్తే అందరికి భయం వేస్తుంది కదా. ఆలోచించండి, దేవుడు ఎక్కడ తోడు ఉంటాడు? అప్పుడు వేసే నీ తోడే ఉంటాడు. సమాధానకర్త అయిన దేవుడు నువ్వు అందరితో సమాధానం ఉండేలాగా నిన్ను నడిపిస్తాడు. ఆయన నువ్వు కాళ్ళ కింద తొక్కుకొని నడుస్తూ వెళ్ళాలి. అది అభిషేకము, ప్రార్థన, పరిశుద్ధాత్మ పొందుకుంటూ. ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఏడవబడ్డాడు ఆయన అరణ్యానికి 40 రాత్రులు 40 పగళ్ళు. ఇప్పుడు ఆ దినాల్లోనే ఉన్నాము. సాతానికి అధికారము ఎందుకు వస్తుంది? ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నాం మనం, ఎటువంటి ఉపవాసాలు చేస్తున్నాం. బంధకాలు ఉన్న వాళ్ళు విడిపించడం నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు ఆయన. యెషయా 58:6 ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నానా? ఆలోచిద్దాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. మెల్కీసెదెకు అంటే పెళ్లి చేసుకోకపోవడం, పవిత్రంగా ఉండడం. ఒకవేళ పౌలు చెప్తాడు భార్య కలిగి ఉండి భార్య లేనట్టుగా ఉండమని చెప్తున్నాడు. అది ఒక తెలుగులో పెళ్లి అయిపోయింది అనుకోండి, ఒక సమర్పణ ఉండాలి. దేవుడు నన్ను పోలి మీరు నడవండి అని చెప్తున్నారు కదా ఆయన. నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని. మరి గొప్ప కార్యాలు చేయడాలని ఆశపడినప్పుడు, అందరికీ మేలుకరంగా నేను ఉండాలని ఒక ఆశ పడినప్పుడు సాధారణంగా ఆశ అడుగు చేస్తున్నాడు కదా. 3 కార్యాలు ఎందుకు చేయట్లేదు? చూడట్లేదా? అడుగు చేస్తాడు, మనము చేస్తాం. కానీ స్వర్గము నరకం ఎలా వస్తుంది? ఒక చెయ్యి ఇచ్చింది రెండో చేతికి తెలియకూడదు. అది దేవుని లక్షణం. తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. రక్షణ, నన్ను చంపేస్తానని అందరినీ కూడా మనం భిక్షమెత్తుకునేది కాదు, ఆ భయపడేది కాదు. దేవుడే పనిచేస్తాడంట. ఎలాగ? తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ అంటే నిత్యము మనకి దేవదూతల కాపుదల ఉండడానికి ఆయన కారకుడయ్యాడంట. మనుషులు కాదు. ఇక్కడ ఎంతమంది మనుషులున్నా వేస్టే, ఎంతమంది మనల్ని ప్రేమించిన వాళ్ళున్నా వేస్టే ఆయన కాపాడకపోతే. కీర్తనకారుడు రాస్తాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థం. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల కాపుదల కానేవాడు కూడా వ్యర్థమే అని ఉంది అక్కడ వాక్యం. అంటే ఎవరు కాపాడాలి? వాచ్మెనా? దేవుడు కాపాడాలి. ఆలోచించండి. దేవుడు అలా కాపరిగా ఉండి మనం నడిపించాలని, మనం కలవరపడకూడదని, దేవుని పట్టణాన్ని మనల్ని కాపాడుతాడని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి దావీదు విషయంలో కూడా ఒంటరిని చేసి ఫిలిస్తీన్లు నిలబడి చేశారు. ఫిలిస్తీన్లు గుంపుగా పడిపోయారు దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు. ఎందుకంటే చిన్నప్పుడు గొలియాతుని చంపాడు. చంపినందుకు ఆ పగ ఫిలిస్తీన్లు మరి యేసే ఏం చేశారు? రాజుగా చేశాడు దావీదుని. రాజుగా చేసినప్పటికీ ఆ పగ వచ్చింది. రెండో సమయాలు చూద్దాము. 2 సమయాలు దాని ముందుగా ఇంత ప్రార్థన యేసే ఎలా చేశారో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడు.
అలా ప్రకటిస్తూ ఏం చేశారు, ప్రజల్ని ఎందుకు ప్రజల కోసం ప్రార్థన చేయడం, ప్రజలందరూ బాగుండాలి, దేశం అంతా బాగుండాలి, దేవుని పిల్లలందరూ, దేవుడు సృష్టించిన పిల్లలందరూ బాగుండాలని అలాగే ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మనం చేస్తున్నామా అవి మనం సరి చేసుకుందాం. సీమోను అతనితో కూడా ఉన్నవారు ఆయన వెతుకుచూ వెళ్ళి ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామాల్లోనూ నేను ప్రకటించినట్టు వెళుతున్న రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. ఆయన గలిలయంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించు, దెయ్యములను వెళ్ళగొట్టుచు నేను ప్రార్థన ఎందుకు పనికొస్తుంది. సాధారణుడు ఒకరు పట్టి అందరికి సమాధానం లేకుండా చేస్తున్నప్పుడు, అందరినీ కూడా బాధ పెడుతున్నప్పుడు వాడు వెళ్ళగొట్టడానికి బయలుదేరుతున్నాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు ఆయన. చేసి మనం అలా ప్రార్థన చేసి వాళ్ళలో ఉన్న చీకట్లు వెళ్ళగొట్టడానికి బయలుదేరాలి. సమాజ మందిరంలో ప్రకటించాడట, దెయ్యములు వెళ్ళగొట్టుచుండేదో ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని ఆయనతో చెప్పి ఆయన వేడుకుంటున్నారు. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళరు కదా ఎవరు, ఒక గదిలో పెట్టేస్తారు. రాజు ఏమిటి ఆయన కుష్ఠరోగం వచ్చేసింది, ఆయన గదిలో పెట్టారు. అహంకారం బట్టి వచ్చేది కుష్ఠరోగం. కాబట్టి ఆయన కనికరం పడి మనకి కూడా అటువంటి కనికరం రావాలి. కుష్ఠరోగం ఉంది, నువ్వు ఎన్ని పాపాలు చేసావో, నువ్వు అంటుకుంటే నాకు అంటుకున్నది అన్నట్టుగా ఉండకూడదు. ఇది దేవుడి ప్రేమ. అది ఏ మతమైనా సరే మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు, మన క్యాన్సర్ పేషెంట్కి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేయడం అయింది. ఎంత భయంకరమైన స్టేజ్లో ఉందో, ఎవ్వరు కూడా వెళ్ళలేని పరిస్థితి. నేను చచ్చిపోతుంది అనేసి దేవుడు చెప్పినప్పుడు చేతులేసి ప్రార్థన చేసినప్పుడు ఆమెకి ఎంత హీలింగ్ వచ్చింది, ఎంతో సంతోషపడింది. నాకెందుకు ఇలాంటి పరిస్థితి, నాకు విముక్తి కావాలి అని ఏడుస్తుంది. ఆమె నొప్పికి, ఆ బాధకి. లేదమ్మా, నీ భర్త ఉన్నాడు, నీ పిల్లలు ఉన్నారు, నీ కుటుంబం కోసం నువ్వు బ్రతకాలి. నీలాంటి బిడ్డలు అనేక మంది ఇలా బాధపడుతున్నప్పుడు నువ్వు ఓదార్చగల దానిలాగా ఉండాలి. వాళ్ళ కష్టం నీకు ఎందుకు ఎలాగ అర్థమవుతుందంటే, నువ్వు పడ్డావు కాబట్టి ఆ కష్టం అర్థం చేసుకొని వారి కోసం నువ్వు బ్రతుకుతావు, వాళ్ళకి నువ్వు చెబుతావు. మంచిగా ఉన్నప్పుడు మనకి దేవుడు ఇలా సహాయం చేస్తాడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇలా బాగు చేస్తాడు. మనం మనుషులను చూడకుండా దేవుడి వైపు చూడాలి. మనుషులు ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తుంది అని చూస్తారు. ఇక్కడ మా ప్రిస్కీలో కూడా చనిపోయింది నిన్న. అందరూ బతికున్నప్పుడు ఎవ్వరు ఒక్కరు రాలేదు. చాలా ఆశ్చర్యం వేసింది, ఎంతమంది వచ్చారో బంధువులు. మేము చాలా బాధపడ్డాము, వాళ్ళకి అమ్మూరు లేదు అని. మేము చాలా బాధ, కానీ మన దేవుడు అప్పచెప్పాడు. అప్పుడు దేవుడు రాజ్యంలో ఉన్నట్టు కూడా దేవుడు చూపించారు. వాళ్ళ చేతుల్లో ఉంటే దేవుడు రాజ్యానికి అయితే వెళ్ళదు. అందుకే గోగులు వాళ్ళు దూరం పెట్టాడు. మరి యెషయా 54 నిన్ను బాధించి వాళ్ళని దూరంగా పెడతానని ఉంది వాక్యం. అప్పుడు నాకు అర్థమైంది, దేవా, ఒక బిడ్డ నుంచో దేవుని రాజ్యం తీసుకెళ్ళడానికి అని కన్నీళ్ళైతే వచ్చాయి, నవ్వుతా కనబడుతుంది. మళ్ళీ బాధపడి ఏడ్చాను. ఆలోచించండి, ప్రార్థన ఎంత ప్రాకారంగా ఉండి, మరి కుష్ఠులుగా వచ్చిన నాకు ఇష్టమే అని దేవుడు ఎలా వచ్చాడో, దేవుడు మనసున్న వాళ్ళు అంటే దేవుడు ఆత్మ ఉన్నవాళ్ళు అలా ఇష్టంగా వెళ్తారు. నేను ఇష్టంగా వెళ్ళాను, వాళ్ళు ఎంతో ఇష్టపడ్డారు, ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎవరు కూడా అలాగ చెయ్యరండి, ఎవరు రారు, అలాగ ఎవరు చెయ్యి వెయ్యరు మనిషి మీద. అలా ఓదార్చు, అలా కన్నీరు తొడోరు. ఎవరిదా ప్రేమ, నాది కాదే, నా అస్సలు కాదు. నేను మనిషినే కదా, నాకు భయం వేస్తుంది కదా, నాకు వస్తుందని భయమేదా. చెస్ట్ క్యాన్సర్ అలా వాటర్ కారుతుంది, వాటర్ ఆగిపోయింది ప్రార్థన చేస్తుంది. ఫుల్గా వ్యాపించేసింది, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, తల మీద వ్యాపించేసి పెయిన్, ఒక తొడ, ఒక సైడ్ అంతా పెయిన్, ఏడుపు ఏడుపు ఏడుపు, ఎంత ఏడుపు. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు, వెళ్ళినప్పుడు తగ్గింది. రెండో రోజు వెళ్ళి తనంతకాలం స్నానం వెళ్ళిపోయింది. స్నానం చేసింది, ఫ్రెష్ అయిపోయింది. ఆ టైంకి నేను వెళ్ళాను. చూడండి దేవుడి ప్రేమ, నాకు ఇష్టమే అన్నాడు దేవుడు. దేవుడి బిడ్డలు కూడా ఇష్టంగా వెళ్తారు.
ఫోన్ కూడా చేయలేదు, నేను ఇష్టంగా వెళ్ళిపోయినాను, ఎలా ఉందో చూద్దామని. ప్రార్థన చేయడం ఎంత మేలైందో, ఇంకా ఒక ఆశ కలిగింది. నేను తప్పకుండా బ్రతుకుతామా మనము. దేవుడు మంచి దేవుడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ బిడ్డలు నీ కుటుంబం బాగుంటారు అని చెప్తే ఎంత ఓదార్పు పొందుతుందో. అవి డబ్బులు ఇస్తే వస్తాయా ఆ మాటలు? మన బాధలు ఉన్నప్పుడు ఎవరైనా ఒక మాట చెప్తే మనకి ఎంత ఓదార్పుగా ఉంటుంది. ఆలోచించండి. ఒక ప్రాకారంలో మనము కట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మనకే కాదు, దేవుడు ఇతరులకు కూడా ఇస్తాడు ఆ రక్షణ, ఆ నెమ్మది, ఆ శాంతి, సమాధానం, ఆ ప్రేమని వాళ్ళలో పెడతాడు. వాళ్ళ అమ్మకి అక్కడ దర్శనం వచ్చింది, కిరీటంతో దేవదూత వచ్చి అక్కడ నిలబడినట్టు చూపించారు. వాళ్ళ అమ్మతో మాట్లాడారు, నాతో మాట్లాడారు, ఆమె ఏడుస్తుంటే. దేవుడు మాట్లాడే దేవుడు, అందుకే ధైర్యంగా ఉంటారు. ఆయన మాట్లాడకపోతే మనం బ్రతకలేము. అనుక్షణం ఆయన మాట్లాడే దేవుడు. కాబట్టి ఆ కుష్టి రోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎడల మోకాలు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని ఆయనతో చెప్పాడంట. చూడండి, మరి ఆ కుష్ఠరోగులు ఎంతమంది దూరం పెట్టేస్తారు ఇంట్లో వాళ్ళు, మరి గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు రానివ్వరు, ఊరి చివారు పెట్టేస్తారు. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు ఆలోచించారా? అందుకే మన కోసం ప్రాణం పెట్టారు. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచాడు కనుక వాడు శుద్ధుడాయన. అప్పుడు ఆయన ఎవరితోనే ఏమీ చెప్పక సుమి అంటున్నాడు. ఆయన అక్కడ గోలైపోతుంది కదా, మంచి జరిగిన గోలే, చెడ్డ జరిగిన గోలే, ఇలా ఉంటుంది. అందుకనే పాము వల్లే వివేకం ఉండాలి, పావురాల వల్లే నిష్కపలు. నేను కూడా అలాగే సైలెంట్గా ఉంటాను, కానీ బూది గంటల వరకు సాక్షిగా ఉండాలని దేవుడి ఆన్లైన్ ఆఫ్లైన్ ఇచ్చారు. కాబట్టి అది సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆజ్ఞ, అది ప్రధానమైన ఆజ్ఞ. హోంవర్క్, మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి లోపల చేసే హోంవర్క్ అనమాట. అందుకే దేవుడు చేయిస్తాడు. అప్పుడు ఆయన ఎవరితో ఏమి చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమే నీ దేహమును యాజకులకి అంటే పాస్టర్కి కనబరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానితో ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వాడిని పంపివేశాను. కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు చెప్పింది, దేవుడు చెప్పింది చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తాం. మనుషులు చెప్పింది చేస్తే ఎక్కడికి వెళ్తాం? అందుకే మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించాడు మేలు. నీకే పొదువు కాదు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువే ఉందని ఎందుకు చెప్పారు? అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించేశాడట, అందరికీ చెప్పేశాడట. వెళ్ళి చూసారా తనలో ఆనందం. వెళ్ళి చెప్పొద్దంటే వెళ్ళి చెప్పేశాడు. అది దేవుని ఆత్మ. ప్రకటించాడట, ఆ సంగతి ప్రజలు చేయటకును ఆరంభించాడట. అది ఆరంభించాడంటే ఆహా, దేవుడు అంటే ఇది అనమాట, దేవుడి ప్రేమ అంటే ఇదన్నమాట. దెయ్యం ప్రేమ అంటే ఇది. దెయ్యం ప్రేమ ఏంటి? ఎవరు అంటారో కొట్టరు, ఒక కన్నీరు రాదు, నాకు ఇష్టమే అందరూ. అది మనం గమనించుకోవాలి. అది దేవుని ఆత్మ, దెయ్యమాత్మ అని మనకి అర్థం అవ్వాలి. పైకి చేద్దాం మాటగానే చేయరు. క్రియలు లేని విశ్వాసం మృతులకు దేవుడిని కాను అంటున్నాడు ఆయన. చూడండి, కాలనప్పుడు ఇంకా నా దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు అని ఒక భ్రమలో బతికేస్తుంటే బాగుంది కదా. అది మనకే నష్టం కదా. అయితే వాడు వెళ్ళి దాన్ని గూర్చి విస్తారంగా ప్రకటించడకును, ఆ సంగతి ప్రజలు చేయటకును ఆరంభించడు కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండెను. 4 దిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఇంకా దేవుడి దగ్గర, ఏసై దగ్గరికి అందరూ జనాలు వచ్చేస్తున్నారట. ఇంకా ఆ దేవుడు, గొప్ప దేవుడు, ఈయన శక్తివంతుడు. దేనికి కారణం? ఏసై అందరూ లేచి ప్రార్థన చేశాడు. అరణ్య ప్రాంతంలోకి వెళ్ళిపోయి మనుషులందరి కోసం కన్నీరుగా వచ్చాడు, ప్రార్థన చేశాడు. ఆయన మనుషులందరి కోసం, అందరూ నెమ్మదిగా సుఖంగా బ్రతకాలని ప్రార్థన చేశాడు. మనం చేయమా? మరి నమ్ముకోవడమేనా? ఆయన్ని దండం పెట్టుకోవడమేనా? ముక్కిసుకుని వచ్చేస్తామా? ఆయన రాయాలి తప్ప ఏంటైనా ఆయన మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు. మనతో ఉండి మాట్లాడతాడు, మనతో పనులు చేయిస్తాడు. దుష్టుడి దోపితే ఎలా ఉంటుంది?
దుష్టుడు ఆలోచన చెప్పున నడవద్దు అంటున్నాడు, పాపుల మార్గం నిలవద్దు అంటున్నారు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకు అంటున్నారు. అందుకే యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అటువంటి ధన్యత్వం కలిగినప్పుడు నీటి కాలంలో ఎవరైనా నాటబడ్డది ఆకువాడక తన కాలం అంతా ఫలమిచ్చి చెట్టులా ఉండదట. ఆ చెట్టు ఏం చేస్తే అందరికీ ఫలాలు ఇస్తుంది. అమ్మ ఈ పండు తిన్న వాళ్ళు ఎంత హాయిగా ఉంటారు, వాళ్ళకి ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక పండు ఇస్తారు, అది ఎంత శుభకాలం. అది చూసారా, దేవునితో ఉంటాయి. అది అలా ఇచ్చేవారుగా పెట్టేవారుగా దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. కాబట్టి అలా ఉండాలని దేవుడి ఉద్దేశం. సాతాను గడి ఇష్టమైతే కలవరం, నిందలు, అవమానాలు, గొడవలు ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు? దేవుని బిడ్డలారా ఆలోచించండి. ప్రాకారం కట్టుకుందాము. 2 సమయాలు 5:20 కాబట్టి దావీదు బేల్పరాజీయులకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనం చేసి అనుకొని ఆ స్థలములకు బయల్పరాజీ మనం పేరు పెట్టాడంట. ఫిలిస్తీన్లు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోయారట. ఈ ఫిలిస్తీన్లు పగబట్టారు దావీదు మీద వ్యక్తిగతంగా, రాజయ్యాడని. ఎందుకంటే చిన్నప్పుడు గొలియాతుని చంపాడని, దేవుని ఆత్మతో గొలియాతుని చంపాడు, ఎవరూ చంపలేకపోయారు. ఆ ఫిలిస్తీన్లు అమ్మో దావీదు రాజు అవుతే ఇంకా మా పని ఇంకా బాగోదు అని దుష్టుడికి భయం వేసింది. కానీ దేవుడు ఆయన పక్షాలు ఉంది, దావీదు పక్షాలు ఉంది. మరి వాళ్ళు అలాగా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేశాడంటే యెహోవా దేవుడు. యుద్ధము యెహోవాదే. పాట పాడుకున్నాం కదా, యుద్ధము యెహోవాదే. అలాగా వాళ్ళు అలాగా చెప్పారట. అలాగా శత్రువులు నాశనం చేశాడు యెహోవా దేవుడు. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గేబా నుండి గేజేరు వరకు ఫిలిష్తీయులను తరుముతూ హతం చేశాడట. తరిమేడంట దావీదు. యెహోవా దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, శత్రువులు యెహోవాకు ప్రీతికరంగా ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా చేస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. ప్రాకారం కట్టుకోకుండా అలాగ ఆలోచించకండి, అది తప్పు. కట్టుకోవాలి. ప్రాకారం, ప్రార్థన వేసి ఎలా చేశారో అలా ప్రార్థన చెయ్యండి. 2 సమయాలు 5:17 దావీదు పట్టుకోవడానికి ఫిలిష్తీయులు అందరూ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చేసారు. ఒంటరిగా ఉన్నప్పుడు అలాగా వచ్చిన ఎక్కడైతే మరి ప్రార్థన చేశాడో దానికి విడుదల ఇచ్చారు. అలాగే ఫిలిష్తీయులు ఫిలిప్పి 2:6-7 దేవునితో సమానుడుగా యేసయ్య తగ్గించుకున్నాడు. దేవుని విషయంలో తను చాలా తగ్గించుకున్నాడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఉండాలని, మనం బలిష్టమైన ఆయన రెక్కల కింద మనల్ని అలా విధంగా దాస్తాడు అనమాట. అలా తగ్గించుకున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమును ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తుడిగా చేసుకొనడు. అలా రిక్తుడిగా వచ్చాడు. అన్నీ విడిచిపెట్టి దేవునితో సమానంగా ఉండాలని అది విడిచిపెట్టను భాగ్యంగా ఎంచుకున్నాడు. విడిచిపెట్టాడు ఆ భాగ్యం. అందుకే ఉద్యోగము, ఇల్లు అన్ని కూడా విడిచిపెట్టి దర్శనం మీద పిలుపు మీద దేవుడు తీసుకురావడానికి కారణం అది. అలాగ మనల్ని దీవించినప్పుడు, అలా తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చింపజేస్తాడు. అలా ప్రాకారం అనేది ఉండాలి. గుర్రాలు బట్టి, రథాలు బట్టి సంతోషించలేదు మరి దావీదు గారు. మరి అతనికి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఇలా రాజుగా తయారయ్యాడు. మరి దేవుడు యుద్ధం యెహోవాదే అని జయం పొందుకున్నాడు. మరి యుద్ధ దేశానికి రాజైన తర్వాత ఇశ్రాయేలు కూడా రాజుగా ఉండాలని, ఇశ్రాయేలు కూడా రాజుగా ఉండాలని కోరారు.
దావీదు లాంటి రాజుగారు ఉంటే మాకు చాలా మంచిదని ఇశ్రాయేలు కోరారు. మరి ఫిలిష్తీయులు మాత్రం మరి యుద్ధానికి ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా యుద్ధానికి అలాగా మన జీవితాలు కూడా రాకుండా ఉండాలంటే మనం ఏంటంటే ప్రాకారమైన ప్రార్థన కలిగి ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని ఉండాలి. అతడు దేవుని మహిమ పరచనందున యెహోవా ఆ మహిమ పరచనందున యెహోవా మొత్తని కనుక పురుగులు పడి చనిపోయాడు అనమాట. ఇంకొక ఆయన ఎందుకంటే ఎవరైనా పొగుడుతూ ఉన్నారనుకోండి మనల్ని, వాళ్ళ పురుగులు కారి చనిపోతారట. కాబట్టి మనం హెచ్చించబడడానికి ట్రై చేయకూడదు, హెచ్చించబడడానికి ఇష్టపడకూడదు, తగ్గించబడడానికి ఇష్టపడాలి. తగ్గింపు హృదయం దయచేయండి ప్రభా అని అడగాలి. దీన మనస్సు ఎవరైనా దీన మనస్సు గలవారి దగ్గరే నేను నివసిస్తున్నాను అని మరి 57 అధ్యాయంలో ఉంటుంది. చూడండి, ఒకసారి చూద్దాము ఎక్కడ ఉందో చూడండి. కోసం చదువుతున్నాను. ఏంటంటే దీన మనసు నా దగ్గర ఉందా లేదా అని మనం అనుక్షణం కూడా చెక్ చేసుకోవాలి. ఆ దీన మనసు వల్లే మనం అన్ని కూడా చేయగలం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసులైన వాడు ఇలాగ సెలవించుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీనవంశ గల వారి యొద్దను నివసించుచున్నాను. చూస్తున్నారా? యెషయా 57:15. ఆ విధంగా దేవుడు మనలో నివసించున్నాడా లేదని మనం చెక్ చేసుకోవాలి. ప్రతి నిమిషం కూడా, ప్రతి క్షణము కూడా మనం అట్టి విధంగా ఉండి ప్రార్థన చేయాలి. బయటికి వెళ్ళినా సరే మనకి ఏమన్నా అది మనము హెచ్చింపబడకూడదు. మనం ఎప్పుడు సాఫ్ట్గా ఉండి దేవుని దగ్గర అడగాలి, నడవాలి. కాబట్టి వాక్శక్తి దేవుడు మనకిస్తాడు. ఆ వాక్శక్తిని బట్టి కూడా దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆ వాక్శక్తి ఈ దీన మనసు ఏం చేస్తుందంటే అమూల్యమైన విశ్వాసము ఎప్పుడైతే వస్తుందో మెప్పు మహిమ ఘనత మరి దేవునికి చెల్లుతాయి. మొదటి పేతురు 1:7 ఉంది ఆ మాట. కాబట్టి ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు మనల్ని. అలాగే సామెతలలోని 17 అధ్యాయం 3 ఏముందంటే దేవుడు పరీక్ష పెడతాడు అనమాట. మనకి ఏమైనా ఆత్మీయంగా శారీరకంగా దేవుడు ఆశీర్వదించినప్పుడు కొంతకాలము మనల్ని విడిచిపెడతాడు. వీళ్ళు ఎలా ఉన్నారు, అహంకారంగా ఉన్నారా, తగ్గించుకున్నారా, హెచ్చించబడి ఉన్నారా అని పరీక్ష పెడతాడు దేవుడు. అలా చెక్ చేసుకోవాలి. పరీక్ష పెడుతున్నప్పుడు మనం దేవుడు చూస్తున్నాడా, చూడకపోయినా చూసినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా మనము ఎలాగున్నారో దేవుడు చూస్తాడు. కాబట్టి బుద్ధిగల దాసుడైన సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏలుబడి చేయను, అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచుకొను. అలా ఉంటాడు అనమాట. అన్నదమ్ములతో పాటు పిత్రార్జితం పంచుకుంటాడట బుద్ధిగల దాసుడు. బుద్ధిగల దాసుడు ఏం చేస్తాడట? బుద్ధిగల దాసుని సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏలుబడి చేస్తాడట. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచుకుంటాడట. వెండికి మూస తగినది, బంగారులకు కొలిమి తగినది, హృదయ పరిశోధనకు యెహోవాయే. అంటే యెహోవా దేవుడు మనం ఎలా ఉన్నామో దేవుడు ఆశీర్వదించినప్పుడు అని యెహోవా పరీక్షిస్తాడంట. ఇప్పుడు వెండిని శుద్ధీకరించాలంటే మోస కావాలి, అది అగ్నిలో పరీక్షించబడుతుంది. అలాగే బంగారాన్ని ఏం చేస్తారు? కొలిమిలో కాలిస్తే అది మంచిదా కాదా తెలుస్తుంది, వేరే బంగారం. కానీ మనము బంగారంగా ఉన్నామా లేదా, మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదని మన హృదయాన్ని పరిశోధిస్తాడంట. అది సామెత 17:3 ఉంది. పరిశోధించేవాడు, మన హృదయాన్ని పరిశోధించేవాడు యెహోవాయే. ఏది కోరుతున్నావు, ఎలా ఉన్నావు, వేషధారణగా ఉన్నావా, పైకి మాటలే చెప్తున్నావా, క్రియలు ఎలా ఉన్నాయి నీవి,
నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు అని దేవుడు చెప్తుంటే నువ్వు జ్ఞానవంతులాగా యాక్టింగ్ ఆడుతున్నావా అది దేవుడు చూస్తాడు. దేవుడు కంచె వేయడు. అహంకారం అనేది జీవితంలో ఎక్కడా కూడా ఉండకూడదు. అహంకారం ముందు నాశనం కలుగుతుందంట, వాళ్ళు పడిపోతారంట. సామెతలు 16 వచ్చే నాశనం వచ్చేస్తుందట. సామెతలు 16:18. అది సాతాను లక్షణం. సాతాను పడిపోయాడు కదా, పరలోక రాజ్యం కింద తోసేశాడు కదా లూసిఫర్ని. అలాంటి జీవితం మనకొద్దు అని దేవుడు మనం ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును. అహంకారమైన మనస్సు అన్నీ నాకే తెలుసు అని అహంకారం, దీని మనసులో అక్కడ దేవుడు ఉండడు. మ్యాకేజ్ చేస్తే మెడచాచి నడుస్తుంది, అన్నీ తినేస్తుంది. అది ప్రతిదీ అన్నీ నాకే కావాలంటుంది. గొర్రెపిల్ల ఏం చేస్తే బైబిల్ తింటుంది, బైబిల్ ఒక్కటే చదువుతుంది. బైబిల్ ఒక్కటి ఉంటే చాలు, దేవుడి మాట ఒక్కటి చాలు, ఆయన జ్ఞానం ఒక్కటే చాలు. అది 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 మనమే ఒక బైబిల్గా నడవాలి. ఒక బైబిల్ నడుస్తున్నట్టుగా నడవాలి. మనమే ఒక పత్రికగా ఉండాలి. మన లైఫ్ స్టైల్ అలా ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రాకారం కట్టుకోవాలి. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమల దేవ, అభిషక్తుల ఆయన దిగ్వందనాల స్తోత్రాలు అయ్యా. ఎన్నిక లేని వారు, మీ మంచి లేని వారు మమ్మల్ని ధైర్యపరచడానికి అయ్యా, మమ్మల్ని నడిపించడానికి మా దగ్గరికి నాయన రోమ 10:20 ప్రకారం, లూకా 11:11 ప్రకారం, అలాగే అయ్యా జెర్మియా 17:16 ప్రకారం వచ్చి మమ్మల్ని వాడుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ పాత్రగా వాడుకొని అయ్యా ప్రతి ఒక్కరు కూడా అయ్యా సుఖశాంతులతో దీవెనకరంగా ప్రతి ఒక్క కుటుంబాలు, మా దేశము, మా గ్రామాలు ప్రభా, మా సంఘాలు ప్రభా, మరి సార్వత్రిక సంఘము అయ్యా నాయన, మేము ఎక్కడ నీ బిడ్డలకి నాయన